దేవుని పాదాలను ఆశ్రయించినంత ఉత్తమమైన కార్యం మరొకటి లేదు. స్తోత్రం చెప్పాలి. ఆయన పాదములను నువ్వు ఆశ్రయించిన నీవు ఆయన మాట శ్రద్ధగా విను, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయి, ఆయనను ఆరాధించు. నీ పిల్లల మాట వినలేదా? కుంటివారు గుడ్డివారు ఉన్నారా? కుంటివారు గుడ్డివారు అంటే మీరు గమనించాలి. గుడ్డివాడు సత్యాన్ని ఎరగని, అంధకార సంబంధమైన, ఈ లోక సంబంధమైన, యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది అన్నాడు. అసత్యములో ఉన్నవాడిని ఆయన పాదాల దగ్గరికి తీసుకొస్తే వాడి కళ్ళు వస్తాయి. కుంటివాడు, ఏమండి, నడవలేని వాడు, దేవుని కొరకు ఏ కార్యము చేయలేనటువంటి వాడు, ఉపయోగము లేనటువంటి అంగహీనులు. ఈ అంగహీనుడు తండ్రికి, తల్లికి, కుటుంబానికి ఉపయోగం లేనటువంటి అంగహీనులు సంఘానికి ఉపయోగపడవు చేసిన రాయబడింది బైబిల్లో. స్తోత్రం చెప్పాలి.